వెల్కమ్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనము కుటుంబ నియంత్రణ పద్ధతులు మరియు నూతన గర్భనిరోధక పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ కుటుంబ నియంత్రణ అనేది ఎందుకని చాలామందికి డౌట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో 2 పిల్లలు తీసుకుంటే, మరొక కుటుంబంలో 4 పిల్లల్ని తీసుకుంటే వీళ్ళ చదువులు, వీళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళ ఆరోగ్య విషయం కానీ కంపారిజన్ చేసుకుంటే 2 పిల్లలున్న కుటుంబంలో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చదువు బాగా ఉంటుంది, సమాజంలోనూ ఆర్థిక పరంగానూ ఆ 2 పిల్లలు ఉన్నటువంటి కుటుంబము చాలా బాగుంటుంది. ఎప్పుడు మనము ఇంకొక కుటుంబంలోని 4 పిల్లలతో మనము కంపారిజన్ చేస్తే. కాబట్టి కుటుంబ నియంత్రణ అనేది చాలా అవసరము. అసలు కుటుంబ నియంత్రణ అంటే ఏమిటి? చాలా రకాల మార్గాల ద్వారా గర్భాన్ని నిరోధించటం. ఈ గర్భనిరోధక పద్ధతులు అనేటివి ఎవరికి ఏ పద్ధతి సులభంగా ఉంటుందో ఆ పద్ధతిని అనేది అవలంబించవచ్చు. సంతానం వద్దనుకున్న వాళ్లకు చాలా రకాలైనటువంటి గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా బిడ్డకు మధ్య 3 సంవత్సరాల గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలలో తల్లిను బిడ్డను ఇద్దరు శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మనము కావాలంటే మళ్ళీ గర్భం రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మనము కొందరు మందులు వాడకుండా సేఫ్ పీరియడ్స్ దగ్గర నుంచి, అనగా అండము వీర్య కణాల కలయికను నిరోధించే బ్యారియర్ పద్ధతుల వరకు చాలా ఉన్నాయి. అందులో హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్, వజైనల్ రింగ్స్, ప్రొజెస్టిరాన్, IUCDs, ఇంజెక్షన్స్, ఇంప్లాంట్ లాంటి చాలా పద్ధతులు ఉన్నాయి. గర్భాశయం లోపల అమర్చే కాపర్టీ సాధనాలు కూడా ఉన్నాయి. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఎపిలెప్సీ ఇలాంటి జబ్బులతో బాధపడేవారు ఈ ఈస్ట్రోజన్ ఉండేటువంటి మాత్రలు వాడకూడదు. హార్మోన్ ఉండే గర్భనిరోధక సాధనాలు కూడా వీళ్ళు వాడకూడదు. భార్యాభర్తలలో ఎవరికైనా లైంగిక పరంగా సంక్రమించేటువంటి వ్యాధులు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కండోమ్ వాడాలి. ఇప్పుడు మనము క్రింద తెలుపబడే గర్భనిరోధక పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ MPA ఇంజెక్షన్, తర్వాత IUCD. ఇందులో IUCD అనేటి 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి CU-380A అండ్ 375. ఈ IUCDలు మనకు ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ప్రసవ అనంతరము IUCD వేసుకోవాలి. తర్వాత PPIUCD ప్రసవం అయిన 48 గంటలలోపు వేయించుకోవాలి. తర్వాత నోటి మాత్రలు మాలా N, మాలా D అనేటివి మనకు ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ దొరుకుతాయి. తర్వాత ఆశా వర్కర్లు మాత్రలు ఇస్తూ ఉంటారు. తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. మనము ఇంకా ఇటువంటి టాబ్లెట్లు ఇలాంటివి ఏమీ లేకోకుండా పర్మనెంట్గా చేయించుకోవాలంటే స్త్రీలలో ట్యూబెక్టమీ అనేటువంటి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అలాగే పురుషుల్లో అయితే కన్నా వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. తర్వాత మీరు డాక్టర్ సలహాను అనుసరించి మీకు ఏ పద్ధతి అయితే బాగుంటుందో ఆ పద్ధతి ద్వారా కుటుంబ నియంత్రణ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనము నెక్స్ట్ వీడియోలో ఈ PPIUCD అనేది ఏ టైంలో వేయించుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్.